పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామ శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం పంచామృత అభిషేకము మరియు విశేష శ్రీ అన్నపూర్ణేశ్వరుడిగా ప్రత్యేక అలంకరణతో దర్శనమిస్తున్న సిద్ధి గణపతి ప్రతిరోజు మహాచండీ హోమం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులు అనంతరం నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు విశేష అభిషేకాలు, అలంకరణతో పల్లకి సేవ, వివిధ సాంస్కృతి సాంప్రదాయ భక్తి శ్రద్ధలతో భజన సంకీర్తనలతో మహిళల కోలాటాలతో భక్తులను అలరింపజేశాయి. అనంతరం ఈవో లావణ్య మాట్లాడుతూ భక్తులకు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్న సిద్ధి గణపతి భక్తులకు నవరాత్రుల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నదాన కార్యక్రమాలు, మంచినీటి సౌకర్యం, అందరి సామాన్య భక్తులకు సిద్ధి గణపతి దర్శనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి లావణ్య, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం గణేష్ గడ్డ కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. వినాయకుడి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. గత నెల 27వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని రోజుకొక రకంగా అలంకరించడం జరుగుతుంది. మొదటి రోజు హరిద్రావర్ణంలో స్వామివారి భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే రెండవ రోజు రక్తవర్ణంలో, మూడవ రోజు పీతవర్ణంలో, నాలుగవ రోజు కృష్ణవర్ణంలో, ఐదవ రోజు రుద్రాక్షలతో అలంకరించి రుద్రేశ్వరుడిగా, ఆరవ రోజు అన్నపూర్ణేశ్వరుడిగా అలంకారాలు జరుగుతున్నాయి. భక్తులంతా కూడా చాలా ఆనందంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. దేవస్థానం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రేపు 6వ తారీఖు రోజు జాతర నిర్వహించబడుతుంది. భక్తులంతా స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని
ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాను. ఇందుకు గాను భక్తులందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించడం జరిగింది. మొబైల్ టాయిలెట్స్ కూడా ఈరోజు హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ గారు అనే దాత భక్తుల సౌకర్యార్థం డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే విఐపీలు అందరూ కూడా విఐపీలు, వివిఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా విజిట్ చేసి వెళ్తున్నారు. ధర్మకర్తలందరూ వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. భక్తులందరూ గ్రామ పెద్దలు, ఊరి పెద్దలు, తర్వాత వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ చైర్మన్లు అందరూ వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ ఉత్సవాలు ఇంకా దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా, భక్తులందరూ పాల్గొనవలసిందిగా, స్వామివారిని దర్శించుకొని వారి కృపకు పాత్రలు కావాలని భక్తులందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.